స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశం మొత్తం ఉత్సాహంగా గర్వంగా దేశభక్తితో నిండిపోయింది. ఎర్రకోట వేదికగా ప్రధాని మోదీ చేసిన ప్రసంగం దేశ ప్రజల్లో కొత్త ఆశలు, కొత్త లక్ష్యాలు నింపింది. అటు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల ప్రసంగాలు, నాయకుల సందేశాలు ప్రజల్లో ఉత్తేజాన్ని రేకెత్తించాయి. దేశం 2047 నాటికి అగ్రరాజ్యంగా అవతరించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని నేతల ప్రసంగాలను, సందేశాలను ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ఈసారి స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమం దాదాపుగా దేశ సార్వభౌమత్వాన్ని కాకుండా భారతదేశ పోరాట పటిమను చాటింది. ప్రపంచ దేశాలలో భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతూ ఉందన్న నినాదాన్ని వినిపించింది. స్వతంత్ర భారతదేశ చరిత్రలోని ఈరోజు ప్రధాని మోదీ చేసిన ప్రసంగం అత్యంత సుదీర్ఘమైన ప్రసంగం. ప్రధాని మోదీ ఈ ప్రసంగంలో చాలా అంశాలను ప్రస్తావించారు. అవన్నీ దాదాపుగా భారత్ అగ్రరాజ్యంగా అవతరించే దృక్పథాన్ని వినిపించాయి. 2035 నాటికి అత్యధిక ఆయుధ వ్యవస్థ అభివృద్ధి చేస్తున్నామని చెప్పడం, అలాగే పటిష్టమైన భద్రతా కవచం ఏర్పాటు చేస్తున్నామని వివరించడం కూడా దాదాపుగా భారత్ అగ్రరాజ్యంగా అవతరిస్తూ ఉందన్న సందేశాన్ని ఇచ్చినట్టే. శ్రీకృష్ణుడి ఆయుధం స్ఫూర్తితో, సుదర్శన చక్రం స్ఫూర్తితో సుదర్శన చక్రం అనే విధంగా అత్యధిక ఆయుధ వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నట్లు ప్రధాని మోదీ చెప్పారు. పాకిస్తాన్తో చేసిన యుద్ధంలో మనం సాధించిన విజయాన్ని ఆయన ఉటంకిస్తూ ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన శత్రు దుర్భేద్యమైన దేశంగా భారత్ను అభివర్ణించారు. అంటే ఆర్థికంగానే కాదు, భద్రతాపరంగా కూడా, ఆయుధపరంగా కూడా భారత్ అగ్రగామిగా ఎదుగుతోందని ప్రధాని మోదీ స్పష్టంగా చెప్పారు. ఈసారి ప్రసంగంలో మోదీ తన రికార్డును తానే బ్రేక్ చేశారు. ఎర్రకోట నుంచి 105 నిమిషాల పాటు సుదీర్ఘ ప్రసంగం చేశారు. అంతేకాదు వరుసగా 12వ ప్రసంగించిన ఇందిరా రికార్డును బ్రేక్ చేశారు. నెహ్రూ తర్వాత 2వ స్థానంలో మోదీ నిలిచారు. 2047 నాటికి భారత్ నయా భారత్గా అభివర్ణిస్తుందని, అంతేకాదు అగ్రరాజ్యంగా ఆవిర్భవించబోతోందని ఆయన స్పష్టం చేశారు. మొత్తం మీద పాకిస్తాన్తో యుద్ధం సాధించిన విజయం తర్వాత చేసిన ఈ ప్రసంగం భారత ప్రజలలో ఒక ధైర్యాన్ని నింపిందనే చెప్పాలి. అలాగే తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చేప్పటికీ చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేసిన ప్రసంగం కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారిని ఉత్తేజింపజేసింది. 2047 నాటికి భారత అగ్రరాజ్యంగా ఆవిర్భవించడమే కాదు, ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో ఉంటుందని ఆయన స్పష్టంగా చెప్పారు. భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతుందని, దీనిని అందుకోవడం అగ్రరాజ్యాల వల్ల కూడా సాధ్యం కాదని ఆయన తన ప్రసంగంలో పేర్కొన్నారు. అంతేకాదు అగ్రరాజ్యాల తాటాకు చప్పులకు భారత్ తలొగ్గే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. సంక్షేమం, అభివృద్ధి, సంపద సృష్టి, వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్ ఇలాంటి అంశాలు ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలను తలెత్తుకునేలా చేస్తాయని ఆయన ఉద్బోధించారు. అటు కాకినాడలో పవన్ చేసిన ప్రసంగం కూడా దాదాపుగా మోదీ విజయాలను ప్రతిస్పందించి ఆంధ్రప్రదేశ్లో చీకటి యుగానికి కాలం చెల్లిందని, అలనాటి బ్రిటిష్ పాలకులలాగా వైసీపీ నేతల పాలన సాగించారని పవన్ కళ్యాణ్ దుమ్మెత్తిపోశారు. అంతేకాదు జాతీయ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మొదలుకొని 11 స్థానాలకే పరిమితమైన వైసీపీ అధినేత జగన్ వరకు ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మీరు ఓడితే రిగ్గింగ్, ఓటు చోరీ అని అంటారు అని ప్రశ్నించారు. చేతగానమ్మ ఏదేదో మాటలంటుందని, సామెతకు సరిపోయేలా అటు కాంగ్రెస్ నాయకులు, ఇటు వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారని అన్నారు. ఇటు తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగం ఒక రకంగా పేదలు, రైతులు, బడుగు బలహీన వర్గాల్లో ఆశలు చిగురించేలా చేసింది. అలనాడు నెహ్రూ, గాంధీ కలలు కన్న సంక్షేమ ప్రభుత్వాన్ని తమ ప్రభుత్వం అందిస్తోందని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రపంచానికి ఆదర్శంగా తెలంగాణను, హైదరాబాద్ను అభివృద్ధి చేస్తామని చెబుతూ తెలంగాణ రైజింగ్ 2046 విజనరీ డాక్యుమెంట్ను తయారు చేస్తున్నామని ప్రకటించారు.
భారతదేశానికే గేమ్ చేంజర్గా హైదరాబాద్ నగరం నిలుస్తుందని, తెలంగాణ అగ్ర భాగస్వామిగా ఉంటుందని, ఆ రకంగా తాము ముందుకెళుతున్నామని ప్రజలకు భరోసా ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఆక్రమణ భూబకాసురుల భరతం పట్టేందుకే హైడ్రా లాంటి వ్యవస్థ అవసరమని దాదాపుగా అన్ని రాష్ట్రాలు గుర్తిస్తున్నాయని ఆయన చెప్పారు. హైడ్రా ఏర్పాటుతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని ఆయన ఈ సందర్భంగా చెబుతూ, హైడ్రా లాంటి వ్యవస్థలు దేశంలో ఆక్రమణలను, ఆక్రమణదారులను ఎదుర్కొనేందుకు రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రపంచ వేదికపై తెలంగాణ నంబర్ 1గా తీర్చిదిద్దుతాం. అదే మా విజయం. ప్రజలందరికీ సహకారం, ఆశీర్వాదం అవసరమని ఆయన చెప్పగలిగారు. కలిసి పనిచేద్దాం, అభివృద్ధి చేద్దామనే నినాదంతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతోందని, ఈ మార్గంలో ఎవరైనా అడ్డంకులు, ఆటంకాలు సృష్టిస్తే తగిన రీతిలో సమాధానం చెబుతామని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. అంతేకాదు, కాకినాడ కేంద్రంగా జరిగిన జాతీయ పతాక ఆవిష్కరణ సభలో కాకినాడ తీరం, అక్కడి పరిస్థితులను ఆయన స్పష్టంగా ప్రస్తావించారు. రాష్ట్రంలోనే కాదు, తీర ప్రాంతంలోనూ గస్తీ పెంచుతామని, అక్రమాలకు అవకాశం లేకుండా చేస్తామని సందేశాన్ని కాకినాడ వేదికగా ఇచ్చారు. కాకినాడలో పవన్ కళ్యాణ్ జాతీయ ఆవిష్కరణ, జాతీయ పతాకావిష్కరణ గాని ఆయన చేసిన ప్రసంగం గాని అటు ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల ప్రజల్లో ఉత్సాహం నింపిందనే చెప్పాలి. అంతేకాదు, జనసేనకు ఫ్యాన్ బేస్ గాని, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గాని, మెగా కుటుంబం ఫ్యాన్స్ గాని ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో ఆయన జాతీయ పతాకావిష్కరణ చేసి మీకంతా నేనండగా ఉంటానన్న అభయం ఇచ్చారని చెప్పాలి. విద్యతోనే వినయం సాధ్యం, విద్యతోనే విజ్ఞానం సాధ్యం, విజ్ఞానం ఉంటేనే మనం ముందుకు పోగలం, ఆ విజ్ఞానం ప్రపంచంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. ప్రపంచంలో ఏ మార్పు రావాలన్నా ఆ మార్పు మన నుండే మొదలవ్వాలి, అది ఏపీ నుంచే ప్రారంభం కావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. విద్యారంగంలో సమూల మార్పులు, సంస్కరణలు తీసుకువస్తున్న ఆంధ్రప్రదేశ్ ఆ దిశగా అడుగులు వేస్తుందని ఆయన చెప్పారు. పాఠ్య ప్రణాళికలో మార్పులు, సెమిస్టర్ వైజ్ పుస్తకాలు, మోడల్ ప్రైమరీ పాఠశాలలు, స్టూడెంట్ కిట్ ఇవ్వడం, నైతిక విలువల గురించి పాఠాలు బోధించడం లాంటి సంస్కరణలు విద్యార్థులలో పోరాట స్ఫూర్తిని పెంచుతున్నాయని ఆయన సందేశం ఇచ్చారు. పాఠశాలల్లో రాజకీయ ప్రభావానికి చోటు లేకుండా విద్య కొనసాగుతుందని, విద్యార్థులు రాణించినప్పుడే ఆ దేశం ముందుకు వెళుతుందని చెప్పుకొచ్చారు. రాజకీయాలు వేరు, విద్య వేరు అని ఆయన స్పష్టంగా చెప్పారు. గత ప్రభుత్వం 5 ఏళ్ల పాటు చీకటి పాలనలో విద్యను కూడా రాజకీయం చేసిందని, అలాంటి దుష్టపోకడలకు కూటమి సర్కార్ ఫుల్ స్టాప్ పెట్టిందని నొక్కి చెప్పారు. మొత్తం మీద విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ బాలబాలికలు, కళాశాల విద్యార్థులు, యువకులలో పోరాట స్ఫూర్తిని పెంపొందించే ప్రసంగం చేశారు. రాబోయే తరం పటిష్టంగా ఉండాలని కూటమి లక్ష్యమని చెప్పారు. మొత్తంగా చూసుకుంటే ఈ స్వాతంత్ర దినోత్సవ వేళ అటు ఢిల్లీలో ఎర్రకోట వేదికగా మోదీ చేసిన ప్రసంగం 2047 నాటికి భారత అగ్రరాజ్యంగా తలెత్తుకుని స్ఫూర్తిని చాటింది. అలాగే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, తెలుగు రాష్ట్రాల ఉప ముఖ్యమంత్రి ఇచ్చిన సందేశాలు తెలుగు రాష్ట్రాలు పోటీ పడుతూ దేశంలోనే అగ్ర రాష్ట్రాలుగా ఆవిర్భవించే దిశగా స్ఫూర్తిని నింపిందనే చెప్పాలి.